నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి బృందం పర్యటన. ఐటీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం. %100 రుణమాఫీ ఎక్కడ చేశారో చెప్పాలన్న కేటీఆర్. నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారని సవాల్. ప్రజల కనీస అవసరాలను బీఆర్ఎస్ విస్మరించిందన్న జీవన్ రెడ్డి. మేనిఫెస్టోలో అమలు చేసింది 0 అంటూ చామల ఎద్దేవా. అఫ్జల్గంజ్ కాల్పుల నిందితుల కోసం 10 బృందాలతో గాలింపు. బీహార్కు చెందిన అమిత్ కుమార్ ముఠా పనేనని భావిస్తున్న పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల భారీ ప్యాకేజీ. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సాయమన్న ప్రధాని మోదీ. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. సంకల్ప పత్ర పేరుతో ఢిల్లీలో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ. మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ ఆర్థిక ఆసరాతో ఓట్ల వేట.